వెల్కమ్ టు తిరంగ టీవీ. ఆవు లేదా గోమాత హిందువులకు అత్యంత పవిత్రం. ఎందుకంటే 3 కోట్ల దేవతలు గోమాతలోనే ఉంటారని హిందువుల విశ్వాసం. కానీ కొందరు గోమాతపై కక్ష కట్టారు. మరోవైపు ఆవులను కంటికి రెప్పలాగా కాపాడే వ్యక్తులు గోరక్షకులు చాలా కష్టాలు పడి అక్రమ పశు రవాణాను అడ్డుకుంటారు. అయినా కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు గోరక్షకులపైనే కేసు పెడుతుంటారని హిందువులు ఆరోపిస్తున్నారు. తాజాగా పోచారం ప్రాంతంలో గోరక్షక్ సోమా సింగ్ పై ఇస్లామిక్ సాడిస్ట్ ఇబ్రాహీం కాల్పులు జరిపాడు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాడన్న కోపంతోనే ఈ కాల్పులకు పాల్పడ్డాడు. అయితే అసలు గోమాత విషయంలో ఇస్లాం ఖురాన్ ఏమంటుంది? కొందరు ఇస్లాం రాజులు గోవధపై ఎలాంటి చట్టాలు చేశారు? గురు గోవింద్ సింగ్, జీసస్ గోవధ పైన ఏమన్నారో ఒకసారి చూద్దాం. 1929లో గోవును చంపిన వారి చేతులు నరికేయమని మైసూర్ దివాన్ హైదర్ అలీ శాసనం చేశాడు. గోవధను నిషేధించాలని బౌద్ధ, జైన మతస్థులు కూడా చాలా సార్లు డిమాండ్ చేశారు. మొఘల్ పరిపాలకులు బాబర్, అక్బర్, జహంగీర్ ఆవును చంపడాన్ని బ్యాన్ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం పశువులకు పూర్తి రక్షణను కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ బాషా జాఫర్ కూడా మరణశిక్ష తగ్గ నేరంగా శాసనం అనే చట్టం చేశాడు. మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ తన కొడుకు హుమాయూన్ కి రాసిన లెటర్ లో కూడా భారత్ లో గోవధని బ్యాన్ చేయమని ఆదేశించాడు. అక్బర్ చక్రవర్తి కూడా తన రాజ్యంలో ఆవుని చంపడాన్ని బ్యాన్ చేశాడు. జహంగీర్ చక్రవర్తి 1586లో ఫర్మానా జారీ చేస్తూ తాను సింహాసనానికి వచ్చిన గురువారం, అక్బర్ పుట్టిన ఆదివారం ఆవుతో సహా ఏ జంతువును చంపవద్దని ఆదేశించాడు. ఇంకా ఔరంగజేబు బక్రీద్ రోజు కూడా గోవధ చేయలేదు. ఇక గోవధ గురించి ఖురాన్, ఇస్లాం చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవుతాం. ఖురాన్ వాక్యం: ఖుదా మన కోసం గోవుని సృష్టించాడు. ఖురాన్ షరీఫ్ వాక్యం: గోమాంసం తింటే రోగిష్ఠులవుతారని. హజరత్ మహమ్మద్ వాక్యం: గోమాంసం రోగాలను పుట్టిస్తుంది. గోక్షీరం అంటే పాలు రోగాలను నశింపజేస్తుంది. హజరత్ మహమ్మద్ సాహిబ్ వాక్యం: ఆవు పాలు, నెయ్యి అమృతంతో సమానం. గోమాంసం నిషిద్ధం. ఇక ఇస్లాం వాక్యం: తహత్ నిహిన్ బిజహార్, గోవధ నిషిద్ధం. గురు గోవింద్ సింగ్: యహీ దేహు ఆజ్ఞాతుర్ గాహే, ఖఫా ఉమటే కష్ట గౌ అన్ చటే ఖైదా ఖారే. ధమ్మ సూక్తం: పూర్వం మహర్షులు తల్లిదండ్రులు, బంధువులతో సమానంగా గోవులను మిత్రులుగా భావించి పోషించేవారు. గోవు వల్ల ఆహారం, బలం, సుఖం లభిస్తాయని బౌద్ధం చెబుతోంది. బౌద్ధ మతస్థులు ఎప్పుడూ గోవును పోషించేవారు. ఇక జీసస్ వాక్యం: ఒక ఎద్దును చంపడం అంటే గోవంశాన్ని చంపడం. ఇది ఒక మనిషిని చంపడంతో సమానమని చెప్పారు. అంటే గోమాత ఒక హిందువులకే కాదు, అన్ని మతాలకు దైవం. నిజంగా మీరు ఖురాన్ని చదివి ఇస్లాంని పాటించేవారైతే గోవధ చేయరు, గో మాంసాన్ని కూడా తినరు. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.